सद्गुरुदेव भगवान की श्री श्री राधा गोविंद भगवान की ఇప్పటి వరకు కూడా భక్తులంతా వారి వారి హృదయంలో ఉన్నది విన్నవించుకోవాలని చాలా ఉన్నా కూడా దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. వారి మనసుల్లో వారు ఎంతో చెప్పుకుంటున్నారు అన్నమాట. వారి ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారు. వారి హృదయాల్లోది డైరెక్ట్గా వారిలో ఉన్న ఆ పరమాత్మ గురుస్వరూపానికి వారు అందజేసుకుంటున్నారు. ఇక్కడ మా ముందు వారు బయటికి తీసుకురాలేకపోతున్నారు అన్నమాట. దానికి కూడా గురువుగారు మీ యొక్క లోపలేముందో అర్థం చేసుకుంటారు. వారి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు కూడా అందరిపైన ఉంటాయని పదే పదే చెప్తున్నారు. అలాగే అంతా కూడా మీ యొక్క భావాలతోటి వారిని ఎప్పుడు కూడా శరణాగతి పొంది ఉండి మీ యొక్క భక్తిపూర్వక సేవలు వారికి అందించాలని మీ అందరి తరపున కూడా మీ భావాలు వ్యక్తపరచలేనందుకు నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వ్యాస పూర్ణిమ అని భారతదేశం అంతా చేసుకుంటున్నారని ఇప్పుడే వారు చెప్పారు. కొన్ని పండుగలు మాత్రమే దేశం మొత్తం చేసుకుంటాయి, కొన్ని చేసుకోవు. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాస పూర్ణిమ పూర్తి భారతదేశం జరుగుతుందంటే ఇది అంటే ఒక భగవానుడికి సంబంధించింది. ఈయన ఎందుకు ఈరోజు వ్యాస పౌర్ణిమ అయింది? దీన్ని గురు పౌర్ణిమ అని వ్యాస పౌర్ణిమ అని అంటున్నామంటే ఆ భగవానుడు ఈ వచ్చేటటువంటి కలియుగ ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని చాలా అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, అల్పబుద్ధులు ఇలా ప్రతిదానికి వాదోపవాదాలతోటి ఉంటారని చెప్పి ఆయన చూసి ఏం చెయ్యాలా ఇప్పుడు అనుకొని ఆయన వ్యాసుల వారిగా అవతరించారనమాట. చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టు వీరికి చెప్పాలి అని. అంతకుముందు వ్యాసుల వారు వీటిని 4 గ్రంథాలను వేదాలని విభజించి రాయినప్పుడు ఒకే గ్రంథంగా ఉంది మొత్తం కూడా. ఆ ఒకే దాన్ని ఆ యొక్క శిష్యులకి చెవులో మాత్రమే చెప్పేవారు అనమాట. ఎక్కడా లిఖిత రూపంలో లేవు. దాన్ని ఇప్పుడు కలియుగ మానవుల కోసం వివరణ చేయటానికి వీరు అర్థం చేసుకోలేరని మనకు అర్థమయ్యేటట్టు తెలపటానికి భగవానుడు వ్యాసుల వారి రూపాన్ని తీసుకొని దాన్ని వివరణగా ఒక గ్రంథంగా ఉన్నటువంటి దాన్ని 4 గ్రంథాలుగా మనకి విభజించారు. ఆ 4 గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ 108 ఉపనిషత్తుల్లోకి తీసుకున్నారు. 18 పురాణాలు తీసుకున్నారు. అంటే ఈ 18 పురాణాలు 6 పురాణాలను 3 భాగాలు చేస్తే సత్వగుణానికి, రజోగుణానికి, తమో గుణానికి విభజించారనమాట. ఈ యొక్క 18 పురాణాల పేర్లు కూడా మనకి గురువుగారు విభజించి రాసి ఉన్నారు. ఏ పురాణాలని అటువంటివి. అందుకని ఇప్పుడు ఈ వ్యాస పూర్ణిమ అన్నారు. ఆ భగవానుడు వ్యాసుని రూపంలో వచ్చి ఈ గ్రంథాలన్నింటినీ మనకి వివరించి ఎలా ముక్తి పొందాలి అనేటటువంటి దాన్ని గురు రూపంగా తీసుకొని మనకు తెలియజెప్పారు. కాబట్టి దీన్ని ఈ పౌర్ణమి అనుకున్నాం. అక్కడ దాకా ప్రతి వారికి తెలిసినటువంటి విషయమే. భగవానుడు ఏం చేశారు? వ్యాసుని రూపంలో వచ్చారు. లిఖిత పూర్వకంగానే రాశారు. ఆ లిఖిత పూర్వకంగా రాసి కూడా 5000 సంవత్సరాలు అయింది. ఈ 5000 సంవత్సరాల మించి దాన్ని ఎంతమంది అర్థం చేసుకొని ఆ యథావిధిగా దాన్ని నడుస్తున్నారా? అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోలేకపోగా వాటిని తప్పు అర్థం తీసుకుంటున్నారు అనమాట. ఆయన రాసినటువంటి గ్రంథాలని, పురాణాలని ఇప్పుడు నాస్తికులైనటువంటి వారు, మాయావాదులైనటువంటి వారు ఏం చేస్తున్నారు? దాన్నే సంస్కృతం భాష రాదు, దాన్ని కొంచెం నేర్చుకొని ఆ భాషకి తప్పు అర్థం తీసుకొని అక్కడ దాన్ని కూడా తప్పుగా అనువదించి వారు రాస్తున్నారు గ్రంథాలని. అప్పుడేమైంది? అసలైనటువంటి వైష్ణవ సిద్ధాంతం పోయి మాయావాద సిద్ధాంతం పెరిగిపోయి నేను పరమాత్మ, నీవు పరమాత్మే, ప్రతి వారి లోపల పరమాత్మ ఉండారు, ఆత్మ ఉంది కాబట్టి మీరు పరమాత్మ, నేను పరమాత్మ అనేటటువంటిదే మాయావాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం మొదలైందనమాట. ఇప్పుడు ఎలా చేయాలి? ఇక రాతపూర్వకం కూడా పనికిరాల అని వచ్చిందా? ఎంతమంది దీన్ని సరిగా అర్థం చేసుకొని రాస్తున్నారు? అంటే ఆ రాసినటువంటి దాన్ని ఎంతమంది అర్థం చేసుకొని దాన్ని పాలన చేస్తున్నారు అనేటటువంటిది కూడా ఆయన తీసుకున్నారు. ఎవరు? భగవానుడు. ఇప్పుడు ఏం చేయాలని మళ్ళీ ఆలోచించారు. అప్పుడు 5000 సంవత్సరాలు క్రితం రాసినటువంటివి
ఈ కలియుగం మొదటి పాదంలో ఉండంగానే దీన్ని తీసుకొని ఆచరణ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలా అనుకొని మళ్ళీ వ్యాస రూపం తీసుకున్నటువంటి ఆ భగవానుడు వ్యాసు నుంచి గురు రూపం తీసుకొని వచ్చారనమాట. పూజ్యపాద మహామండలేశ్వర మహంత శ్రీకృష్ణ బలరామ స్వామీజీ వారి రూపం తీసుకొని వచ్చి ఆ యొక్క 4 వేదాలు విభజించి ఉన్నటువంటి ఆ గ్రంథాలన్నింటినీ మొత్తాన్ని కూడా రాతపూర్వకంలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని విశదీకరించి చెప్పడానికి వచ్చారు. ప్రతి ఒక్క వేదములో ఉంది, ఏం మాట ఉంది, ఈ మాటకు అర్థం ఏమిటి, ఇలా దీనికి విడదీస్తే అంటే ఈ మాటకు అర్థం ఏమిటని మనకి ప్రతి ఒక్క మాట కూడా సంస్కృత పదానికి ఆ యొక్క రాసినటువంటి వేదానికి అర్థం చెప్పటానికే గురు రూపం తీసుకొని వచ్చినటువంటి ఆ వ్యాసులు వారే సద్గురుదేవులు. సద్గురుదేవ్ భగవానికి. దీనికి గురువుగారు మన గురువుగారు అని చెప్పి మనం బడాయి కొట్టుకుంటున్నామా అని అనుకోవచ్చు వినేటటువంటి వారు. దీనికి వారు వ్రాతపూర్వకంగా సాక్ష్యపూర్వకంగా అన్నీ కూడా రాసి పెట్టారు. గురువుగారు రాసినటువంటి భగవద్గీతకు భాష్యం ఏమిటో మీరు ఇప్పటిదాకా వచ్చేటటువంటి భక్తులంతా కూడా చదివామని అనుకుంటున్నారు. రోజు ఇక్కడ కూడా చదువుతున్నారు. సద్గురు చరిత్ర దాకే చదివి మళ్ళీ అయిపోయిందని భగవద్గీత మళ్ళీ మొదలు పెడతారు. ఆ వెనకమాలు చదివారు ఎప్పుడైనా? సద్గురు చరిత్ర తర్వాత ఏముందో భగవద్గీతలో, సద్గురు చరిత్ర రాసిన దాని వెనకమాల ఈ వ్రజవాసి భాష్యం నేను ఎలా రాస్తున్నానని చెప్పి రాశారు గురుదేవులు. దేని ఆధారంగా వ్రజవాసి భాష్యాన్ని అనే పేరుతోటి నేను వ్రాసాను అనేటటువంటి దానికి రాసి చూపించారనమాట. అక్కడ ఏ ఏ గ్రంథాల నుంచి నేను ఈ భగవద్గీతను రాశాను. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, వ్యాసుల వారు రాసినటువంటి ఆ రాతపూర్వకంలో ఉన్నటువంటి దాన్ని అక్షర రూపేణ విశదీకరించి చెప్పడానికి వచ్చారంటే భగవద్గీత మీ అందరికీ కంటికి కనపడుతున్నటువంటి సాక్ష్యం. ఎందుకంటే ఆ 108 ఆయా పేర్లు ఎప్పుడు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈ యొక్క గురువుల్లో ఎవరైనా సరే మన ఉన్నటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ఆ వెనకమాల రాశారు. ఆ యొక్క గ్రంథాల పేర్లు కానీ ఆ ఉపనిషత్తుల పేర్లు కానీ అవి వారు చదివుండా లేదు, అవి వారికి తెలిసి ఉండా కూడా ఈ పేరు ఉంది పలానా పేరు అనేటటువంటిది అందులో కొన్ని తెలిసి ఉండొచ్చు. అన్నీ తెలిసి ఉండమని మనం అనుకోకూడదు. అందులో 1, 2, 4, 10 తెలిసి ఉండొచ్చు, మొత్తం కూడా తెలిసి ఉండలేదని గ్యారంటీగా చెప్తాం. కానీ ఇన్ని పురాణాలు ఏ అయితే ఉండయో వాటిని అన్నిటిని కూడా విశదీకరించి వీటి ఆధారంగా తీసుకొని రాశానని చెప్పారు. ఇలా రాసినటువంటి వారు గ్రంథాల ఆధారంగా తీసుకొని వాటిని మనకి సరి అయినగా మనకి ఏ భాషలో రాస్తే అర్థమైద్దో ఆ భాషలో ఇప్పుడు వివరించారనమాట. అంటే ఈ విధంగానైనా సరే భక్తి మార్గంలోకి వచ్చి మళ్ళీ భగవానుని చేరటానికి ఇది సాధారణమైనటువంటి మానవులు చేసేటటువంటి పని కాదు. నేను చెప్పేటటువంటిది అర్థం అవుతుందో అర్థం కావటం లేదు నాకు తెలియదు. ఏంటంటే ఇప్పుడు గురువుగారు రాసినటువంటిది సాధారణమైనటువంటి మానవులు చేసేటటువంటి పని కాదు. ఆయన రాసినటువంటివి అన్నీ కూడా ఫలానా శాస్త్రంలో ఫలానా పేజీలో ఉండయని, అలా రాశారు అంటే వాటన్నిటినీ కూడా ఆయన హృదయం లోపల ఉండయని. అలా లేదు అయితే అది ఆ యొక్క ఉండటువంటి వేద పురాణాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ కలియుగములో ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మనిషికి ఉండటం అసాధ్యమైనటువంటిది. అది సాధ్యం కావాలంటే స్వయంగా ఆ భగవానుడి రూపమే వస్తేనే కానీ సాధ్యం కాదు. అందుకని కరెక్ట్గా భగవానుడి రూపమే వచ్చి ఇలా చేస్తేనే నా భక్తిని మళ్ళీ ఆచరించి నా దగ్గరకు వస్తారని భగవానుడు అంతా ఆలోచన చేస్తున్నారు మన కోసం. మనం ఎవరు కూడా భగవానుడి కోసం ఆలోచన చేయటంలా, మన కోసం, మన పిల్లల కోసం, మన సంపాదన కోసం, మన సుఖం కోసమే ఆలోచన చేస్తున్నాం. కానీ భగవానుడి కోసం ఏదో వెళ్తాం వస్తాం, కొంచెం ఆరతిలో సేవలో ఉంటామని అనుకుంటున్నాం. కానీ ఇంతే తెలుసు మనకి. కానీ భగవానుడు మనం చేసేటటువంటి పనులన్నీ చూసి అయ్యో దీంట్లో పడి కొట్టుకుపోతున్నారే అని చెప్పి ఆయన అనుకొని ఈ విధంగా అవతారాల మీద అవతారాలు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఎంత దయామయుడు అనుకోవాలి కృష్ణయ్య. ఆ దయామయుడు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా కావాలా? ఖాళీ పుస్తకంలో చూసి దయామయుడు, కరుణామయుడు, లేకపోతే ఫలానామయుడు, భక్తవత్సలుడు అని
పేర్లు వింటున్నాం, చదువుతున్నామే కానీ ఇప్పుడు మీకు కళ్ళారా కనపడుతుందా, వినపడుతుందా లేదా నాకు ఒకసారి తెలియజెప్పాలి. కనపడుతుంది, వినపడుతుంది. కనపడుతుంది, వినపడుతుందంటే ఆయన కంటే దయామయులైనటువంటి వారు ఎవరూ లేరు. ఎందుకంటే మనమైతే మన శరీర సంబంధికుల కోసమే చూస్తున్నాం కానీ మనకంతే జ్ఞానం, అంతే తెలుసు. కానీ మనమంతా కూడా ఆయన అంశలం కాబట్టి ఆయన ప్రతి వారి ఆత్మ కోసం చూస్తున్నారు. ఆయన వ్యాస రూపంలో వస్తున్నారు, శాస్త్రాల రూపంలో వస్తున్నారు, గురు రూపంలో వస్తున్నారు. ఏ రూపం కావాలంటే ఆ రూపంలో వచ్చి విభజించి మనకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఇక ఆఖరికి ఇప్పుడు ఈ మన గురుదేవుల రూపంలో వచ్చి ఇలా కూడా విశదీకరించి చెప్పి ఆ రాతపూర్వకాన్ని నోటి ద్వారా పల్లికి చెప్పి అర్థమయ్యేటట్లు చేశారంటే ఇంకా ఆఖరికి ఇంకా ఆయన చేయటానికి ఇంకేమి లేదు. ఇక ఆఖరికి చెప్పేశారు. ఇప్పుడు ఇంకా ఏదైనా చెప్తారా స్వామీజీ అంటే నేను చెప్పాల్సిందల్లా చెప్పేశా, ఇంకా తీసుకోవటము చేయటము మీ పని అని. ఇంకంటే భగవానుడి దగ్గర కూడా ఇంకా ఏమీ లేదు. ఇంకా ఎంత ఆలోచించి చేసినా చూసినా కూడా ఆయన చెప్పాలి, ఎలా చెప్తే వీళ్ళు దగ్గరకు వస్తారా, అర్థమయ్యిద్దా అనేటటువంటి అన్ని విధాలుగా అన్ని భాషల్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ప్రతి వారికి కూడా అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నారు. ఆయన వచ్చారు, మనకి తెలియచేశారు. ఇక ఆ పైన దాన్ని పాటించటమా లేకపోతే అనుసరించుకోకుండా మన ఇష్టం ప్రకారంగా నడుచుకోవటమా అనేటటువంటిది మనపైనే ఆధారపడి ఉంది. ఇక ఇంతకంటే దయామయుడైనటువంటి భగవానుడు లేరు. ఇంకా పైన దయ కూడా లేదు ఇక చూపించటానికి. హద్దులు లేని దయ అయిపోయిందనమాట. హద్దులు దాటిపోయినటువంటి దయ చూపిస్తున్నారు. అలాగే సద్గురువు అంటే భగవానుడు అని చెప్తున్నారు. భగవానుడు దయ ఉంటేనే మనకి సద్గురువు వస్తారని, సద్గురువు కృప ఉంటేనే భగవానుడు దర్శనం అవుతుందని. ఈ రెండు ఎలా ఉండయో చూడండి, కమల పిల్లల్లాగా. అంటే ఫస్ట్ సద్గురువు దయ ఉంటే భగవానుడు దర్శనం అయింది అంటున్నారు. భగవానుడు దయ ఉంటే కృప ఉంటేనే సద్గురువు దర్శనం, సద్గురువు గారు దొరుకుతారని. అంటే ఇప్పుడు దీనికి మనం ఏ విధంగా కూడా చెప్పలేం ఏది ముందు ఉండాలి అనేది. గురువు లేకుండా కృష్ణయ్య లేరు, కృష్ణయ్య లేకుండా గురువు లేరు. అంటే కృష్ణయ్య గురువు ఒకటేనని ఈ మాటలో పెద్దగా చెప్పాలి, అర్థమవుతుంది. ఎలా? ఖాళీ మాటలు చెప్పటం కాదు. రోజు చదువుతున్నాము, గురువు లేకుండా కృష్ణయ్య దర్శనం కాదు, కృష్ణయ్య లేకుండా కృష్ణ కృప లేకుండా సద్గురు లభించరంటే ఏం అర్థం చేసుకోవాలి మనం? విడివిడిగా దొరుకుతారా? దొరకరు. ఇద్దరూ ఒకటే. కృష్ణయ్య ఎప్పుడే రూపం తీసుకోవాలనుకుంటారో, ఎప్పుడు ఎవరిని కృప చూపించాలనుకుంటారో అప్పుడు ఆ రూపం తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఆ గురు రూపం తీసుకొచ్చి కృష్ణయ్యని చూపిస్తున్నారు. ఆ కృష్ణయ్య గురు రూపం కావాలి, భక్తులపైన దయ తలవాలి అనుకున్నప్పుడు గురు రూపం తీసుకొని వస్తున్నారు అనమాట. అందుకని గురు కృష్ణులు ఇద్దరు ఒక్కటే. అలాంటి సద్గురువు వస్తే గురు శిష్యులు కాదు, గురు కృష్ణులు. గురు కృష్ణ, శిష్యుడు గురువు ఎప్పుడు ఒకటి గారు. గురువు గారు సద్గురువు వస్తే ఏం జరిగిద్ది అని మేలు చెప్పారు. ఏం మేలు జరిగిద్ది మనకి సద్గురువు వస్తే? సద్గురువు గారు వస్తే భగవానుడు లభిస్తారు. ఎవరు లభిస్తారు? భగవానుడు లభించాలంటే సద్గురువు గారు కావాలి. అందుకని ఇప్పుడు మనకు భగవానుడు దయతలిసి సద్గురువు గారిని పంపించి ఆయన చేత ఆయన ఆలయాన్ని నిర్మింపజేశారనమాట. ఆయన ఆలయాన్ని నిర్మింపజేసి యథావిధిగా పూజలు సేవలు జరిగేటట్టు జరిపించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు సద్గురు రూపంలో భగవానుడిని దర్శిస్తున్నాము, భగవానుడి రూపంలో సద్గురువుని దర్శిస్తున్నాము అని. ఇలా అన్ని విధాలా కూడా నంబూరు గ్రామం ప్రజలపైన ఎంతో దయ చూపించారు. ఒక సద్గురు ఒక గ్రామానికి కానీ, ఒక హృదయానికి కానీ, లేకపోతే ఒక స్థలానికి కానీ వస్తే అక్కడ మంచే జరిగిద్ది కానీ అశుభం అనేటటువంటిది ఉండదు అని. ఇక్కడ భగవానుడిని తీసుకొచ్చారు బృందావనం నుంచి. ఈ నంబూరులో అన్ని భక్తులకంటే కూడా కనీసం ఆ హరే కృష్ణ నామం చెవిలో పడ్డా కూడా వారు ధన్యమవుతారు అని చెప్తున్నారు స్వామీజీ. అందుకనే మైకు పెట్టించడానికి కారణం, మీరు పొద్దున్నే మంగళారతి జరిగేటప్పుడు మైక్ ఎందుకు పెట్టమంటున్నారు? ఏదో మన శోభ వినిపించడానికి కాదు. ఆ నామం కానీ ఆ యొక్క భగవన్ నామం ఏదైనా సరే అది బయట వారు కూర్చున్నటువంటి వారికి కూడా వినిపిస్తే చెవిలో పడితే కూడా కనీసం వారికి కూడా ఏదో ఒక పుణ్యం వచ్చింది,
వారు కూడా ముక్తిని పొందుతారు అనేటటువంటి ఉద్దేశంతో మైకును పెట్టాలంటున్నారు. కానీ పక్క వారికి డిస్టర్బ్ చేయాలో లేకపోతే మేము కూడా మైకులు పెట్టి వినిపించాలో అనేటటువంటి ఉద్దేశం కాదు. నిజమైనటువంటి సద్గురువుల ఉద్దేశం వేరే ఉంటుంది. ఆ వారి యొక్క మాటలకు అర్థం మనం వేరే తీసుకుంటాం. ఇందాక వారు చెప్పారు తల్లిగారిని వీళ్ళు ఉండే తల్లిగారు. నేను కూడా నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది వారు చెప్తుంటేనే. ఒక స్వామీజీ చెప్తా ఉంటే మళ్ళీ పిలవండి అని చెప్తారు, కానీ అంటే అర్థం తనకు తెలుగు అంత రాదు కదా తెలియచెప్పడానికని. కానీ భక్తులకి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పించాలని వారి తపన లోపల ఉండటం వలన ఇంకా అర్థం చేసుకోవాలి, వీరికి అర్థమవుతుందా లేదా అనేటటువంటి తపనతో ఇంకా మనకి అర్థమయ్యేలాగా చెప్పాలని నన్ను పిలుస్తున్నారు అని. అంటే గురువుగారు రావటం వలన ఇక్కడికి మనందరికీ కూడా ఈ యొక్క భగవాన్ దర్శన భాగ్యం చేసుకోవటము, ఆ రోజు మందిరానికి రావటం సేవ చేసుకోవటం లభించినవి. అలాగే సద్గురు అంటే ఒక మామిడి పండునో దానిమ్మ పండునో నిమ్మ పండునో జామ పండుగ మామిడి పండుగ మార్చేటటువంటి వారు కారు. ఇవన్నీ కూడా తాంత్రికులు మాంత్రికులు చేసేటటువంటి పనులు. ఆ పనుల వలన ఆత్మకి ఏమీ లాభం లేదు, మనిషికి కూడా లాభం లేదు, తర్వాత హానే. కానీ సద్గురు అనేటటువంటి వారు ఒక తాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక వ్యసనపరుణ్ణో, ఒక జూదరినో, ఒక వేశ్యాలోళ్ళున్నో, ఒక చెడు నడవడికి కలిగినటువంటి వాడినో, వీరితో పాటు మంచి నడవడికి కలిగిన వాడిని కూడా సత్ప్రవర్తనలో ఉండా కూడా సాత్విక గుణంలో వాడు ఇంకా శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలి. ఇటువంటి వారిని మార్చి భక్తి మార్గంలోకి తీసుకొచ్చి రాధా గోవిందుల చరణాలకే శరణాగతి పొందింప చేసేటటువంటి వారే నిజమైనటువంటి సద్గురు అని చెప్తున్నారు. మనమంతా కూడా కలిసి ఇలాగనే గురుదేవుల్ని ఎప్పుడు కూడా శరణాగతి పొంది వారు చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా మన శిరస వహించి పాలన చేస్తూ మనం వారి అడుగుజాడల్లో నడిచి మనం ముక్తి పొందితేనే వారి రుణం తీర్చుకున్నట్టు. అలా లేదు అయితే మనం ఇంకా రుణపడి ఉండట్టేనమాట. గురువుగారి రుణం శిష్యులు ఎలా తీర్చుకుంటారు అంటే, మేము మీ రుణం తీర్చుకోలేము స్వామీజీ, కోటి కోటి నమస్కారాలంటే కోటి అంటే కోటి అంటున్నారు. కోటి అంటే కోట్లు అనమాట. ఇన్ని నమస్కారాలు పెట్టాలంటే పెడతామా? నిజంగా కొంగాలి లెగవాలి, పాదాల మీద కొంగాలి లెగవాలి. అది అసలు సాధ్యమయ్యే మాటే కాదు. నోటితోటైతే అంటున్నాం కోటి అని. ఆ కోటి నమస్కారాలు అట్లా ఉంచి ఆయనకి మన రుణం తీర్చుకోవాలంటే ఆ చెప్పిన దాన్ని పాలన చేసి మనం ఆయన రుణ విముక్తుల్ని చెయ్యాలి. ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటామంటున్నాం కదా, వారు కూడా బాధలో ఉంటారు శిష్యులు సరిగా లేదు అయితే. అందుకని మనం వారు చెప్పిన ప్రకారంగా నడిస్తే వారు కూడా సంతోషం చెంది మనం కూడా ముక్తి పొందితే అప్పుడు ఆ పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు సుఖదేవ గోస్వామి వినిపించిన తర్వాత ఈయన సశరీరంగా వెళ్ళిపోతున్నారు. వైకుంఠం నుంచి విమానం వచ్చింది కదా. సుఖదేవ గోస్వామి ఎంతో ఆనందించారు. అంటే నేను ఒక ఆత్మను ఉద్ధరించాను అని చెప్పి ఆయన అంత ఆనందం చెందారనమాట. అట్లాగనే మన ఆత్మలను మనం ఉద్ధరించుకోవాలని ఇట్లానే ఎన్నెన్నో గురు పౌర్ణిమలు చేసుకోవాలి. భక్తులంతా కూడా సంతోషంగా సేవలు చేసుకోవాలని గురువుగారు కూడా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతోటి ఆ గురు గోవిందుల సేవలో ఉండాలని, అలాగే మన పైన కూడా వారి కృప ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీ రాధే. పూజ్యపాద महामंडलेश्वर महंत श्री कृष्ण बलराम स्वामी जी महाराज की, सद्गुरुदेव भगवान की, श्री श्री राधा गोविंद भगवान की जय जय श्री राधेश्याम।